మనిషి మెదడుకు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ను పూర్తిగా కొత్తగా మార్చేయడానికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే రీరైట్ చేయడానికి సరిగ్గా 21 రోజులు పడుతుందని సైన్స్ చెప్తుంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును, చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే మనం వింటుంటాం కదా, రాత్రికి రాత్రి మారిపోతారు అని. కరెక్ట్. కానీ వాస్తవం ఏమిటంటే ఒకే రకమైన బద్ధకం, ఒకే రకమైన వాయిదా వేసే లక్షణంతో చాలా మంది దశాబ్దాల పాటు ఒకే లూప్లో చిక్కుకుపోతారు. మనం సాధారణంగా మన ఫోన్లు నెమ్మదించినప్పుడు లేదా ఏ యాప్ ఓపెన్ చేసినా హ్యాంగ్ అవుతున్నప్పుడు ఏం చేస్తాం? వెంటనే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం చూస్తాం, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఆ అప్డేట్ రాగానే ఫోన్ పనితీరు పూర్తిగా మారిపోతుంది. అంటే బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది, పాత వైరస్లు పోతాయి. మరి మనిషి జీవితం కూడా ఒకే చోట ఆగిపోయినట్లు అనిపించినప్పుడు అలాంటి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అవసరం కదా? ఖచ్చితంగా అవసరం. ఈరోజు మనం విశ్లేషించబోయే మూలాధారాలు సరిగ్గా ఇలాంటి ఒక అప్డేట్ గురించే మాట్లాడుతున్నాయి. అదే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేయగలదని చెప్పబడుతున్న 21 డేస్ ఛాలెంజ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే ఈ సోర్సెస్ చదువుతున్నప్పుడు నాకొక పెద్ద సందేహం వచ్చింది. అంటే ఇదంతా వినడానికి ఒక మోటివేషనల్ సినిమా చూసినట్లుగా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. కానీ కేవలం 3 వారాల్లో దశాబ్దాల నాటి మన అలవాట్లను మార్చుకోవడం, ఒక వ్యక్తి తనను తాను పూర్తిగా కొత్తగా మలుచుకోవడం నిజంగా ఆచరణ సాధ్యమేనా? లేక ఇదంతా యూట్యూబ్లో కనిపించే మరో పాప్ సైకాలజీ ట్రిక్ మాత్రమేనా? మీరేమంటారు? ఆ సందేహం రావడం చాలా సహజం. ఎందుకంటే మనం ఇంటర్నెట్లో రోజు ఇలాంటి లైఫ్ చేంజింగ్ థీమ్స్ చాలా చూస్తుంటాం కదా. అవును, చాలానే చూస్తాం. థంబ్నెయిల్స్ అయితే మరీ భయంకరంగా ఉంటాయి. నిజమే. కానీ ఈ మూలాధారాలను మనం లోతుగా విశ్లేషిస్తే ఈ ఛాలెంజ్ అనేది ఏదో రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోతాయని చెప్పే మ్యాజిక్ ట్రిక్ కాదని స్పష్టంగా అర్థమవుతోంది. ఓహ్, అంటే దీని ఏదైనా సైన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. దీని వెనుక న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక స్పష్టమైన శాస్త్రీయ విధానం ఉంది. అంటే మన మెదడులోని న్యూరాన్లు ఒక కొత్త అలవాటును స్వీకరించడానికి లేదా పాత ప్యాటర్న్ను బ్రేక్ చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం పడుతుంది. ఓకే. ఈ మూలాధారాలు కేవలం ఒక 5 నిమిషాల తాత్కాలిక మోటివేషన్ గురించి మాట్లాడటం లేదు. మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులుంటాయి కదా. అంటే పొద్దున్నే లేవగానే ఫోన్ చూడటం లాంటివా? ఎగ్జాక్ట్లీ. నిద్ర లేవగానే ఫోన్ చూడటం, అనవసరంగా అతిగా ఆలోచించటం, చేయాల్సిన పనులను రేపటికి వాయిదా వేయటం, ఇలాంటి అదృశ్య సంఖ్యలను ఎలా బద్దలు కొట్టాలనే దానిపైనే ఈ వ్యూహం మొత్తం దృష్టి పెట్టింది. వావ్, అదృశ్య సంఖ్యలు బాగా చెప్పారు. మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక మనిషి సగటు జీవితం గడపడానికి కారణం వారిలో టాలెంట్ లేకపోవటం కాదు. మరి ఏంటి? ఒకే రకమైన తప్పులను ప్రతిరోజు ఆటోపైలట్ మోడ్లో రిపీట్ చేయడమే. ఆ ఆటోపైలట్ మోడ్ను ఆఫ్ చేయడమే ఈ 21 రోజుల అసలు ఉద్దేశ్యం. అంటే మన వైఫల్యానికి కారణం మనం కాదని మన అన్కాన్షియస్ హ్యాబిట్స్ అని మీరు విశ్లేషిస్తున్నారు. అవును, 100% అవే కారణం. సరే, ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటి ఛాలెంజ్లోకి వెళ్దాం. ఈ మూలాధారాలన్నీ ఒక పాయింట్ దగ్గర చాలా గట్టిగా నిలబడ్డాయి. అదేమిటంటే ఉదయం పూట మనం ఎలా నిద్రలేస్తాం, ఆ మొదటి గంటను ఎలా ఉపయోగిస్తామనే విషయం. అవును, మార్నింగ్ రొటీన్ అనేది చాలా కీలకం. ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం, నిద్రలేచిన వెంటనే కనీసం 1 గంట పాటు ఫోన్ వాడకపోవడం, అలాగే ఆ రోజు లక్ష్యాలను స్పష్టంగా కాగితంపై రాసుకోవడం, మొత్తం రోజును ప్లాన్ చేసుకోవడం గురించి ఇందులో సుదీర్ఘంగా చర్చించారు. నాకిక్కడ ఒక పోలిక గుర్తొస్తుంది. అంటే మన మెదడు ఉదయాన్నే నిద్రలేవగానే పూర్తిగా నీరు పీల్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ఒక ఖాళీ స్పాంజ్ లాంటిది అనుకుందాం. ఓకే, మంచి అనాలజీ. మనం అందులో ఎలాంటి నీళ్లు పోస్తే అది ఆ రంగునే సంతరించుకుంటుంది కదా. మనం లేవగానే ఆ స్పాంజ్లో సోషల్ మీడియా లేదా న్యూస్ అనే నీళ్లు పోస్తే అది రోజంతా అదే పరధ్యానంతో నిండిపోతుంది. కరెక్ట్. కానీ నాకిక్కడ ఒక ప్రాక్టికల్ ప్రశ్న ఉంది. ఈ రోజుల్లో ఫోను లేకుండా అసలు పనే జరగదు. ఉదయాన్నే లేవగానే నేను నా వర్క్ ఈమెయిల్స్ చెక్ చేసుకోవచ్చు కదా, లేదా ఒక మంచి ఆర్టికల్ చదవచ్చు కదా. ఫోన్ను పూర్తిగా దూరం పెట్టాలని ఎందుకంత కఠినంగా చెబుతున్నారు? మీరు చెప్పిన ఆ స్పాంజ్ పోలిక ఇక్కడ చాలా ఖచ్చితంగా సరిపోతుంది. ఏంటంటే ఉదయం నిద్రలేవగానే మన మెదడు ఆల్ఫా మరియు థీటా బ్రెయిన్ వేవ్స్ దశలో ఉంటుంది. ఆల్ఫా మరియు థీటా దశన అంటే? అవును, ఆ సమయంలో మనం దేన్ని చూసినా అది నేరుగా మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మీరు వర్క్ ఈమెయిల్స్ చూడటం ప్రొడక్టివిటీ అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి అదొక రియాక్టివ్ మోడ్. రియాక్టివ్ మోడ్ అంటే ఇతరుల పనులకు మనం రియాక్ట్ అవడమా? ఎగ్జాక్ట్లీ. ఇతరుల అవసరాలకు మీరు స్పందించలేమన్నమాట. మూలాధారాలలో ఒక పవర్ఫుల్ కోట్ ఉందిక్కడ. రోజును మీరు నియంత్రించకపోతే పరధ్యానాలు మిమ్మల్ని నియంత్రిస్తాయి. అబ్బా, చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇది. అవును, నిద్ర లేచిన వెంటనే ఫోన్ వాడకుండా ఉండటం అనేది కేవలం సమయాన్ని ఆదా చేసే విషయం కాదు. రాత్రి మనకొచ్చిన నోటిఫికేషన్లు, సోషల్ మీడియా లైక్లు చూడటం వల్ల మన మెదడులో డోపమైన్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఓ, అంటే మనకు తెలియకుండానే ఆ కెమికల్ రిలీజ్ అవుతుందన్నమాట. కరెక్ట్. మనకు ఎలాంటి శ్రమ లేకుండానే ఆ డోపమైన్ రివార్డ్ దొరికేసరికి మెదడు ఆ రోజంతా ఇంకే కష్టమైన పని చేయడానికి ఆసక్తి చూపించదు. అంటే బద్ధకం అక్కడే మొదలవుతుందంటారు. అవును, ఆ మొదటి 1 గంట పాటు ఫోన్ను పక్కన పెట్టి మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా మన డోపమైన్ బేస్ లైన్ను మనం కాపాడుకుంటాం. అర్థమైంది. మరి లక్ష్యాలను రాసుకోవడం గురించి? లక్ష్యాలను రాసుకోవడం గురించి చెప్పాలంటే మెదడుకు ఎప్పుడూ స్పష్టత ఇష్టం. ఆ రోజు ఏ పనులు చేయాలో ఒక కాగితంపై రాసినప్పుడు మెదడుకు ఆ పనులను పూర్తి చేయడానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ దొరుకుతుంది. ఆందోళన తగ్గి ఏకాగ్రత అమాంతం పెరుగుతుంది. ఇది చాలా లాజికల్గా ఉంది. అంటే ఉదయాన్ని మన నియంత్రణలోకి తెచ్చుకోవడం ద్వారా మన బ్రెయిన్ కెమిస్ట్రీని మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం అన్నమాట. అవును, అదే బేసిక్ ఫౌండేషన్. సరే, ఉదయాన్ని కంట్రోల్ చేశాక మూలాధారాలు శారీరక మరియు మానసిక ఆరోగ్యాల వైపు మళ్ళాయి. ఇక్కడే నాకు కొన్ని విషయాలు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఏంటవి? ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఎక్కువ నీరు త్రాగడం గురించి చెబుతూనే మరోవైపు జంక్ ఫుడ్ను నివారించాలని, ప్రతిరోజు కనీసం 10 పేజీలు ఏదైనా మంచి పుస్తకం చదవాలని, అలాగే మెడిటేషన్ చేయాలని వివరిస్తున్నాయి. ఇవన్నీ ఇంటర్లింక్డ్. అదే
సాధారణంగా వ్యాయామం అనగానే సిక్స్ ప్యాక్ బాడీ కోసమో బరువు తగ్గడానికో అని అనుకుంటాం కదా, కానీ ఈ సోర్సెస్ వ్యాయామాన్ని ఒక మైండ్ సెట్ టూల్గా చూపిస్తున్నాయి. అవును, చాలా మంది చేసే పొరపాటదే. అయితే నా ప్రశ్న ఏమిటంటే, ఉరుకులు పరుగుల జీవితంలో ఒక వ్యక్తి సాయంత్రం ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చినప్పుడు ఒక పిజ్జా తినడమో లేదా జంక్ ఫుడ్ తినడమో ఒక చిన్న రిలీఫ్ ఇస్తుంది కదా. చాలా మందికి అది కంఫర్ట్ ఫుడ్. అవును, ఒకవైపు పుస్తకాలు చదవాలి, ఏకాగ్రత పెంచుకోవాలి అని చెబుతూ ఈ శారీరక ఆహారానికి అంటే జంక్ ఫుడ్ తినడానికి లింక్ ఎందుకు పెడుతున్నారు? నేను ఒక బర్గర్ తింటే నా మానసిక క్రమశిక్షణ ఎలా దెబ్బతింటుంది? ఇది చాలా లోతైన పాయింట్. బయటికి చూస్తే ఒక బర్గర్ తినడానికి ఒక పుస్తకం చదవడానికి ఎలాంటి సంబంధం లేనట్లే కనిపిస్తుంది. కానీ బయాలజీ ప్రకారం ఇవి రెండూ ఒకదానితో ఒకటి చాలా బలంగా ముడిపడి ఉన్నాయి. ఎలాగంటారు? మూలధారాలలో దీని గురించి ఒక అద్భుతమైన లైన్ ఉంది. మీరు పెట్టే ఆహారమే మీ శరీరంగా మారుతుంది, మీ మనసు కూడా మీరు దానికిచ్చే ఆలోచనలు అనే ఆహారంలాగానే మారుతుంది అని. వావ్, ఫుడ్ ఫర్ థాట్ అంటారు కదా, అదే అనమాట. కరెక్ట్. మీరు జంక్ ఫుడ్ తిన్నప్పుడు అది జీర్ణం కావడానికి మీ శరీరంలోని శక్తి అంతా పొట్ట భాగం వైపు మళ్లుతుంది. అంతేకాకుండా అందులో ఉండే ప్రాసెస్డ్ షుగర్స్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగి మళ్లీ అంతే వేగంగా పడిపోతాయి. దీన్నే బ్రెయిన్ ఫాగ్ అంటారు. బ్రెయిన్ ఫాగ్ అంటే మనం మధ్యాహ్నం భోజనం చేశాక వచ్చే మత్తులాంటిదా? ఎగ్జాక్ట్లీ. ఈ బ్రెయిన్ ఫాగ్ ఉన్నప్పుడు మనసుకు దేనిపైనా ఏకాగ్రత కుదరదు, బద్ధకం ఆవహిస్తుంది. బద్ధకంగా ఉన్న శరీరంలో చురుకైన మనసు ఎలా నివసిస్తుంది చెప్పండి? నిజమే, అసలు ఆలోచనే రాదు. అందుకే ఈ ఛాలెంజ్ జంక్ ఫుడ్ నివారించి వ్యాయామం చేయాలని చెబుతుంది. మీరన్నట్లు వ్యాయామం అనేది కండరాలు పెంచడానికి కాదు. మరి దేనికి? ఉదయాన్నే శరీరం నొప్పులుగా ఉన్నప్పుడు మనసు ఇక చాలు ఆపేద్దాం అని చెబుతుంది. కానీ వ్యాయామం ఆ మనసు మాట వినకుండా శరీరాన్ని మరో అడుగు ముందుకు నెట్టడం నేర్పుతుంది. అబ్బా, అంటే మైండ్ మీద బాడీకి కంట్రోల్ ఇస్తున్నామన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మీ బద్ధకానికి నో చెప్పడానికి మీరు మీ మెదడుకిచ్చే ప్రాక్టికల్ ట్రైనింగ్ అది. అదే అసలైన మానసిక బలమంటే. చాలా బాగా చెప్పారు. మరి బుక్స్ చదవడం గురించి? సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఇతరుల జీవితాలను చూస్తుంటారు. కానీ విజయవంతమైన వ్యక్తులు నిరంతరం కొత్త ఆలోచనలను తమ మెదడుకు ఆహారంగా అందిస్తారు. ధ్యానం మరియు పఠనం ద్వారా మనసును, వ్యాయామం ద్వారా శరీరాన్ని ఒకే సింక్లోకి తీసుకురావడమే ఈ ఛాలెంజ్ ఉద్దేశ్యం. వావ్, అసలు గట్ బ్రెయిన్ కనెక్షన్, బ్రెయిన్ ఫాగ్ అనే కోణంలో ఆలోచిస్తే ఇది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో అర్థమవుతోంది. అంటే అంతర్గతంగా మన శరీరాన్ని, మనసును మనం ఒక యంత్రంలా ట్యూన్ చేస్తున్నామన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. కానీ ఇక్కడే అసలు ఫైట్ మొదలవుతుందనుకుంటున్నాను. ఏ ఫైట్? మనం ఒక గాజు సీసాలో ఒంటరిగా బ్రతకడం లేదు కదా. మన చుట్టూ ఉన్న ప్రపంచం, పరిసరాలు, వ్యక్తులు మనల్ని ప్రతిరోజు ప్రభావితం చేస్తూనే ఉంటారు. అవును, అది కాదనలేని నిజం. అందుకే ఈ మూలాధారాలు కేవలం గదిలో కూర్చుని చేసే అలవాట్లతో ఆగిపోకుండా బాహ్య ప్రపంచంతో మనం ఎలా వ్యవహరించాలని దాన్ని కూడా విస్తరించాయి. చాలా డీటెయిల్డ్గా చెప్పాయి. కొత్త నైపుణ్యాలను అంటే కమ్యూనికేషన్, కోడింగ్ లేదా పబ్లిక్ స్పీకింగ్ లాంటివి నేర్చుకోవడం, సోషల్ మీడియా వాడకాన్ని బాగా తగ్గించడం, మనం భయపడే ఒక పనిని ఉద్దేశపూర్వకంగా చేయడం, డబ్బు ఆదా చేయడం లాంటివి వివరించాయి. అవును. కానీ ఇక్కడ నాకొక వైరుధ్యం అంటే ఒక కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. ఏమిటది? ఒకవైపు కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి భయాలను ఎదుర్కోవాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, ఫైనాన్షియల్గా ఎదగాలి అనే ఒక అగ్రెసివ్ టోన్లో చెబుతూనే, ఇంకోవైపు డబ్బు కంటే సమయం విలువైందని గ్రహించి కుటుంబంతో గడపాలని, గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలని చెబుతున్నారు. అలాగే నెగటివ్గా మాట్లాడే వ్యక్తులకు దూరంగా ఉంటూ అసలు ఫిర్యాదు చేయడం అంటే కంప్లైంట్ చేయడం ఆపేయాలని చెబుతున్నారు. ఒకవైపు ప్రపంచంతో పోరాడి గెలవాలి అనే వేగం, మరోవైపు కుటుంబంతో ప్రశాంతంగా గడపాలి అనే నెమ్మదితనం. ఈ రెండూ ఎక్స్ట్రీమ్స్ను ఒకే ఛాలెంజ్లో ఎలా బ్యాలెన్స్ చేయగలరు? ఇదొక సవాల్ కాదా? పైకి చూడటానికి ఇవి రెండు వేర్వేరు ధృవాలుగా కనిపించవచ్చు. కానీ నిజానికి ఇవి ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు. ఎలా? ఈ రెండింటి మధ్య ఉన్న లోతైన కనెక్షన్ను మనం అర్థం చేసుకోవాలి. కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడం, భయపడే పనులు చేయడం అనేది మనల్ని మనం బయటి ప్రపంచం కోసం ఆయుధాలుగా మలుచుకోవడం లాంటిది. ఓకే, ఆయుధాలుగా అంటే స్ట్రాంగ్గా తయారవడం. అవును. ఇతరులు తమ డ్రీమ్ లైఫ్ను జీవిస్తుంటే మనం సోషల్ మీడియాలో చూస్తూ కూర్చోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దానికి బదులు ఆ సమయాన్ని కమ్యూనికేషన్ లాంటి నైపుణ్యాల మీద పెడితే మన ఆదాయం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కరెక్ట్. అయితే ఇదంతా మనం ఎవరికోసం చేస్తున్నాం? కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ కోసమా? కాదు, మనం ప్రేమించే వ్యక్తుల భద్రత కోసం. మనం బయట ప్రపంచంలో ఎంత ఫైట్ చేసినా చివరకు ఆ గాయాలను మాన్పుకుని మానసిక ప్రశాంతతను పొందేది మన కుటుంబం దగ్గరే. వావ్, చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. అందుకే డబ్బు కంటే సమయం విలువైనదని గ్రహించి వారితో క్వాలిటీ టైం గడపడం అనేది మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఒక యాంకర్ లాగా పనిచేస్తుంది. అర్థమైంది. మరి కంప్లైంట్ చేయడం ఆపేయడం గురించి? ఇక ఫిర్యాదు చేయటం గురించి ఈ సోర్సెస్ చెప్పిన విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఏంటంటే బలమైన వ్యక్తులు ఎల్లప్పుడూ పరిష్కారాలపై దృష్టి పెడతారు, కానీ బలహీనమైన వారు సాకులపై, ఇతరులను తప్పుపట్టడంపై దృష్టి పెడతారు. అంటే విక్టిమ్ మైండ్ సెట్ అంటారు కదా, అదా? ఎగ్జాక్ట్లీ. మనం ఎప్పుడైతే కంప్లైంట్ చేయటం ఆపుతామో అప్పుడే మన పరిస్థితికి మనమే బాధ్యులం అనే అకౌంటబిలిటీ వస్తుంది. నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండటం కూడా అంతే. అవును, నెగిటివ్ పీపుల్ మన ఎనర్జీని లాగేస్తారు. కరెక్ట్. మన చుట్టూ నిరంతరం నెగిటివ్గా మాట్లాడేవారు ఉంటే మన శక్తి అంతా హరించుకుపోతుంది. మన పరిసరాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి కృతజ్ఞతతో ఉంటూ మన మైండ్ సెట్ను ఒక కోటలా రక్షించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మనదే. ఇది చాలా స్పష్టంగా ఉంది. వ్యక్తిగత వృద్ధి కోసం ప్రపంచంలోకి ధైర్యంగా అడుగుపెడుతూనే మన నిలబెట్టే కుటుంబం మరియు పాజిటివ్ వాతావరణాన్ని రక్షించుకోవాలన్నమాట. ఇదంతా వినడానికి అద్భుతంగా ఉంది. ఎవరికైనా ఈ పాయింట్స్ వినగానే ఎక్కడ లేని మోటివేషన్ వచ్చేస్తుంది. అవును, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలనిపిస్తుంది. రేపటి నుంచే అలారం పెడతారు, జిమ్కి వెళ్తారు, డైట్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడే వస్తుంది అసలు వాస్తవ పరీక్ష. కన్సిస్టెన్సీ. అవును, మొదటి 3 రోజులు అలారం మోగగానే ఉత్సాహంగా లేస్తారు.
ఒక వారం తర్వాత నెమ్మదిగా ఆ ఆరంభ సూరత్వం తగ్గిపోతుంది. వర్షం వస్తోందనో కొంచెం తలనొప్పిగా ఉందనో పాత అలవాట్లోకి జారిపోతారు. అప్పుడు ఏమి జరుగుతుంది? అదే చాలా మంది ఫెయిల్ అయ్యే పాయింట్. మూలాధారాలు ఈ విషయాన్ని చాలా కఠినమైన వాస్తవాలతో వివరిస్తున్నాయి. ఒకరి జీవితాన్ని మార్చడానికి బయట నుండి ఎవరూ రారు అనే పచ్చి వాస్తవాన్ని గుర్తుచేస్తున్నాయి. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఇదంతా చూస్తుంటే ఒక వ్యక్తి తనపై తాను నమ్మకం ఉంచడం గురించి, కన్సిస్టెన్సీ గురించి మరియు మోటివేషన్పై ఆధారపడకపోవడం గురించి తీవ్రంగా చర్చించారు. నేను దీన్ని ఇలా అర్థం చేసుకుంటాను. నేను ఇందాక చెప్పిన స్పాంజ్ పోలికలాగానే ఇక్కడ మరో ఆలోచన వస్తోంది. మోటివేషన్ అనేది ఒక వాహనాన్ని స్టార్ట్ చేయడానికి ఉపయోగపడే ఇంజన్ స్టార్టర్ లాంటిది మాత్రమే. కానీ ఆ వాహనం ముందుకు కదిలి గమ్యం చేరే వరకు నడిపించే ఇంధనం మాత్రం కన్సిస్టెన్సీ కదా? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి పోలికిది. మీరు ఈ మూలాధారాలను పరిశీలించినప్పుడు క్రమశిక్షణ ఇచ్చే నొప్పికి భవిష్యత్తులో వచ్చే పశ్చాత్తాపం అంటే రిగ్రెట్ ఇచ్చే నొప్పికి మధ్య ఉన్న ఆ వ్యత్యాసాన్ని ఎలా వివరిస్తారు? ఈ ఛాలెంజ్లో పశ్చాత్తాపం గురించి ఎందుకు అంత బలంగా చెప్పారు? మీరు చెప్పిన ఇంజిన్ స్టార్టర్ మరియు ఇంధనం పోలికను నేను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాను. మోటివేషన్ అనేది స్టార్టర్ లాంటిది, ఖచ్చితంగా నిజం. కానీ ఒక కార్ బ్యాటరీలాగా మీరు పదే పదే కేవలం స్టార్టర్ను మాత్రమే వాడుతూ ఆల్టర్నేటర్ ద్వారా బ్యాటరీని రీఛార్జ్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఆబ్వియస్లీ బ్యాటరీ పూర్తిగా డెడ్ అయిపోతుంది. అవును, ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఆ ఆల్టర్నేటర్ లాంటిది. మీరు స్థిరంగా పనిచేస్తున్నప్పుడు అది మోటివేషన్ను తిరిగి ఉత్పత్తి చేస్తుంది. అవును, అంటే కన్సిస్టెన్సీ వల్ల మోటివేషన్ వస్తుందన్నమాట. కరెక్ట్. చాలా మంది ఏమనుకుంటారంటే సక్సెస్ఫుల్ వ్యక్తులకు ప్రతిరోజు ఉదయాన్నే ఏదో ఒక అద్భుతమైన శక్తి వచ్చి వారిని నిద్రలేపుతుందేమో అని. అది అతి పెద్ద అపోహ. అవును, అదొక మిత్. విజయవంతమైన ప్రతి వ్యక్తి ఒకప్పుడు ఇన్సెక్యూరిటీస్తో ఉన్నవారే, బద్ధకంతో, నిరాశతో పోరాడినవారే. కానీ వారు ఆగిపోకుండా ముందుకు వెళ్లడమే వారి విజయానికి కారణం. అసలైన విజయం అంటే ఒక పని చెయ్యాలనిపించని సమయాల్లో కూడా, మూడ్ బాలేనప్పుడు కూడా ఆ పనిని పూర్తి చేయడం. ఇష్టం లేకపోయినా చేయడం. ఇక పశ్చాత్తాపం గురించి అడిగారు. ఇది ఈ మూలాధారాలలోనే అత్యంత శక్తివంతమైన సందేశం. క్రమశిక్షణ అనేది ఉదయాన్నే నిద్రలేవడమో, ఇష్టమైన ఫుడ్ మానేయడమో, లేదా భయపడే పనిని చేయడమో లాంటి చిన్న చిన్న నొప్పులనిస్తుంది. ఈ నొప్పి తాత్కాలికం. అవును, కేవలం కొన్ని రోజులు లేదా వారాలు మాత్రమే ఉంటుంది. అని మనం బద్ధకించి ఏ పని చేయకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, అయ్యో నాలో ఇంత పొటెన్షియల్ ఉన్నా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నానేనో ఒక పశ్చాత్తాపం ఉంటుంది చూసారా? అంబా, అది భరించలేము. అవును, ఆ నొప్పి దశాబ్దాల పాటు వెంటాడుతుంది, లోపల నుండి దహించివేస్తుంది. 5 సంవత్సరాల తర్వాత మన జీవితం ఎలా ఉండబోతోందనేది మనం తీసుకునే ఈ 21 రోజుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. వావ్! పాత వర్షన్ అలాగే సాకులతో ఉండిపోతుంది, కానీ ఈ క్రమశిక్షణతో కూడిన కొత్త వర్షన్ ఎవ్వరూ ఊహించని విజయాలను సాధిస్తుంది. నిజంగా ఆ మాటలు చాలా బలంగా తాకాయి. క్రమశిక్షణ ఇచ్చే నొప్పి తాత్కాలికం, కానీ పశ్చాత్తాపం ఇచ్చే నొప్పి జీవితకాలం ఉంటుంది. ఈ పాయింట్ ఈ విశ్లేషణకి హైలైట్ అని చెప్పవచ్చు. మనం ఈ డీప్ డైవ్ చివరికి చేరుకున్నాం. ఈ మూలాధారాలు చెప్పినట్లుగా ఈ 21 డేస్ తర్వాత ఎవరూ రాత్రికి రాత్రే పరిపూర్ణమైన మనుషులుగా మారిపోకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మునుపటి కంటే చాలా దృఢంగా, ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా మరియు మరింత ఏకాగ్రతతో తయారవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా పాత వర్షన్ సాధించలేని ఎన్నో విషయాలను ఈ అప్గ్రేడ్ అయిన కొత్త వర్షన్ సాధించగలదు. జీవితం వాటంతటా అదే అద్భుతంగా మారుతుందని ఎదురుచూడటం మానేసి జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకునే వ్యక్తిగా మారాలని ఈ సోర్సెస్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అబ్జల్యూట్లీ. ఏ మార్పైనా చిన్న నిర్ణయంతోనే మొదలవుతుంది. ఒక్కరోజు చేస్తే కాదు, అప్పుడప్పుడు చేస్తే కాదు, ప్రతిరోజూ స్థిరంగా చెయ్యాలి. అవును, ఎప్పుడో సరైన సమయం వస్తుంది అప్పుడు మొదలు పెడతాం అని ఎదురుచూడటం ఆపేసి ఇప్పుడే ప్రారంభించాలి. ఒక వ్యక్తి తనపై తాను నమ్మకముంచుకోవాలి, ఎందుకంటే ఆ నమ్మకమే ఆ వ్యక్తికి మొదటి బలం. అవును కదా, మన నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? ఎగ్జాక్ట్లీ. వారు నమ్మకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరూ వారిని నమ్మరు. ఆ క్రమశిక్షణను అలవాటు చేసుకుంటే 21 రోజుల తర్వాత మెదడు అదే ఆటోపైలట్ మోడ్లో విజయాల వైపు ప్రయాణిస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. సరే, ఇప్పుడు మనం ఈ చర్చను ముగించే ముందు ఒక లోతైన ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళ్లాలనుకుంటున్నాను. ఈ విశ్లేషణ మొదట్లో మనం అనుకున్నట్లుగా ఇదొక సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిది. అవును. అయితే ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చెప్పబడిన అలవాట్లన్నీ, అంటే ఉదయాన్నే లేవడం, జంక్ ఫుడ్ తినకపోవడం, పుస్తకాలు చదవడం, కుటుంబంతో సమయం గడపడం, వ్యాయామం చేయడం, ఇవన్నీ మనకు మంచివి అని మనందరికీ చిన్నప్పటి నుండి తెలిసిన విషయాలే కదా. నిజమే, ఇవేమీ కొత్తవి కావు. అవును, ఇందులో కొత్త రాకెట్ సైన్స్ ఏమీ లేదు. అయినా సరే, ఇవన్నీ తెలిసి మనం బద్ధకంగా ఉండటం, మన ఆరోగ్యాన్ని పాడు చేసే జంక్ ఫుడ్ తినడం, గంటల తరబడి ఏ ఆలోచన లేకుండా సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం ఎందుకు అంత సులభంగా, అంత సహజంగా అనిపిస్తుంది? చాలా మంచి ప్రశ్న ఇది. ఈ సమాజం, ఈ ఆధునిక టెక్నాలజీ మనల్ని అసలైన ఏకాగ్రత నుండి దూరం చేసేలా ఎందుకు డిజైన్ చేయబడింది? మన జీవితంపై మనం నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్లు ఇన్స్టాల్ చేసుకునే క్రమంలో మనకు తెలియకుండానే మనం ఏ అదృశ్య శక్తులతో పోరాడుతున్నాం? అవును, దాని వెనుక పెద్ద బిజినెస్ ఉంది. ఆకర్షణీయమైన ఈ పరధ్యానాల వెనుకున్న అసలు వ్యాపారమేమిటి? బహుశా మనం కేవలం మన బద్ధకంతో మాత్రమే కాదు, మన అటెన్షన్ను దొంగిలించి మన సమయాన్ని డబ్బుగా మార్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న ఒక అతిపెద్ద వ్యవస్థతో